ఫీజుపూర్కు విచ్చేసిన విద్యార్థులందరికీ కూడా నా శుభ ఆశీస్సులు తెలుపుకుంటున్నాను ఇవాళ. అంతేకాకుండా ఈ ఫీజుపూర్కు వచ్చిన అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఇవాళ. ఈ ఫీజు పౌరుకు వచ్చేటప్పుడు నేను హైదరాబాద్ లో బయలుదేరినప్పుడు అప్పుడే చర్చలు అయిపోయినాయి. ప్రభుత్వం స్పందించింది, ప్రభుత్వం మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. నేను చూశాను, యాజమాన్యాలన్నీ ఒప్పుకున్నాయి, అగ్రిమెంట్ అయిపోయింది, స్ట్రైక్ కాల్ ఆఫ్ అవుతుందన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఛానల్స్ లో నేను విన్నప్పుడు విద్యార్థుల కష్ట సుఖాలు తెలుసుకుందేమో, ప్రభుత్వం సమయానుకూలంగా స్పందించిందేమో అని ఆశపడ్డా నేను. కానీ స్పష్టమైన న్యూస్ లేదు. సరే బయలుదేరి ఇక్కడికి వచ్చాను. దీక్ష కూర్చునేటప్పుడు కూడా నేను కనుక్కోవడం జరిగింది. ఏమన్నా స్పష్టమైనటువంటి ఏమన్నా చెప్పారేమో, ఏమన్నా అయిందేమో, అయింటే మంచిదే కదా అని అనిపించింది కూర్చునేటప్పుడు. నిన్న సాయంత్రం వరకు వెయిట్ చేశాను, ఏమన్నా అక్కడి నుంచి స్పష్టంగా చెప్తారేమో అని చెప్పి. ఇక్కడికి వచ్చినాను. ఈ రోజు ఇవాళ వరకు కూడా స్పష్టమైనటువంటి ఎలాంటి ప్రకటన రాలేదు ప్రభుత్వం దగ్గర నుంచి. మరి సుప్రీంకోర్టు చెప్పి 2 వారాలు అవుతా ఉంది, ఇంతవరకు కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు. దేని గురించి కూడా చెప్పిన సందర్భం లేదు ఇవాళ ఇంతవరకు కూడా. అంతేకాకుండా నేను ఇవాళ వింటున్న విద్యార్థులు తమకి ఇలాంటి ఇక్కడ నుంచి ఏం ప్రకటన రాకపోయేటప్పటికీ హైకోర్టుకు వెళ్లడం జరిగిందట. మరి అంటే హైకోర్టుకు పోయి కోర్టులను ఆశ్రయిస్తా ఉన్నా కూడా పిల్లల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తులు లేకపోవడం వల్ల ఇలాగ జరుగుతుందా అని అనిపిస్తా ఉంది ఇవాళ. ఎందుకు ఇలా జరుగుతుందంటే నిజంగా కూడా ముందు చూపు లేని ప్రభుత్వాలు ఉంటున్నాయి, మంచి మనసు, మానవత్వం లేని నాయకులు ఉంటున్నారు మనకి ఇవాళ. అంతేకాకుండా ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడతా ఉన్నారు, దానికి అనుగుణంగా ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనేటువంటి కూడా ఆలోచన లేకుండా ఉన్నారు మన నాయకులు. ఇవాళ చూస్తా ఉంటే మనసుకు చాలా బాధ అనిపిస్తా ఉంది, కష్టం అనిపిస్తా ఉంది. పక్క రాష్ట్రాల్లో ఏమో ఈ పాటికి కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి, కౌన్సిలింగ్ కూడా అయిపోయి, మన రాష్ట్రంలో ఇంతవరకు కౌన్సిలింగ్ కూడా జరగడంలా. మన పిల్లలు చాలా మంది కన్ఫ్యూజ్డ్ గా ఉంటూ కొంతమంది వేరే రాష్ట్రాలకు పోవడం కూడా జరుగుతా ఉంది వాళ్ళు చూస్తా ఉంటే. మరి ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటే మనం, ఆయన ప్రజల కష్ట సుఖాలు బాగా తెలిసిన మనిషి. ఆయన 1978లో ఎమ్మెల్యే అయితే 2004లో సీఎం అవటం జరిగింది. మధ్యలో 25 సంవత్సరాలు ప్రజల మధ్యలోనే ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళతోనే ఉండి వాళ్ళ కోసం ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో లాస్ట్ లో పాదయాత్ర కూడా చేయడం జరిగింది. అవన్నీ చేసిన తర్వాత ఆయనకు ఎవరికి ఏం కావాలి, ఏ ప్రాంతంలో ఏమి రావాలి అనేది స్పష్టమైనటువంటి బ్లూ ప్రింట్ లాగా ఆయన మదిలో ఉండింది. ఆయన సీఎం అయిన వెంటనే ఆయన ఒక కన్ను సంక్షేమం అంటూ, ఒక కన్ను అభివృద్ధి అంటూ ప్రజానరంజకంగా పరిపాలించారు ఆయన. అందుకనే మొట్టమొదటిగా అంతకుముందు ఎప్పుడు చెప్తా ఉండే ఉచిత విద్యుత్తుకు మొట్టమొదటి సంతకం స్టేజ్ మీదనే మొట్టమొదటి సంతకం ఫైల్ మీద పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఏంటో ఏమిటో తెలియకపోయినా కూడా ఆయన స్టేజ్ మీదనే అంతకుముందున్న కరెంటు బకాయిలన్నీ కూడా 1259 కోట్ల రూపాయలు రద్దు చేయడం జరిగింది. దాన్ని చూసి అవాల మన ప్రైమ్ మినిస్టర్ గారు అయితేనేమి, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అయితేనేమి, ఇంకా కొంతమంది పెద్దలు ఇలా సంక్షేమ పథకాలు మనం ఇచ్చుకుంటూ పోతా ఉంటే అది అంత మంచిది కాదు అని చెప్పి ఆయనకు సలహా ఇవ్వటం జరిగింది. అప్పుడు వాళ్ళతో రాజశేఖర రెడ్డి గారు చెప్పారట, ఆయన గత 9 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అయితేనేమి, కొంచెం కరువు కాటకాల వల్ల అయితేనేమి ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్లకు ముందు సంక్షేమం ఇవ్వాలి అని చెప్పి తర్వాత అభివృద్ధి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా నాతో కూడా ఆయన అన్నారు, మన ప్రజలు చాలా అభిమానవంతులు, వాళ్ళు ఇంట్లో తిండి లేకపోయినా కూడా వాళ్ళు నోరెత్తి గాని చేతులెత్తి గాని వాళ్ళు అడిగే మనస్తత్వం కాదు వాళ్ళది, వాళ్ళ కష్టం తెలుసుకుని మనమే వాళ్లకు అండగా నిలబడాలి అని చెప్పడం జరిగింది. అందుకనే
అందుకనే ఆయన మనిషికి ఏమేమి అవసరం ఉందో వాటన్నిటినీ తీర్చాల్సిన ప్రభుత్వం బాధ్యత అని చెప్పి ఆయన బాధ్యతగా తీసుకున్నారు. అవాళ సంక్షేమాన్ని ఆయన 5 రకాలుగా మనిషికి కావాల్సినవి ఆయన విభజించుకున్నారు. ఆయన ఒకటి విద్య, ఒకటి ఆరోగ్యం, ఒకటి ఉండటానికి ఇల్లు, ఒకటి మనిషికి కావాల్సిన తిండి, ఇంకొకటి వృత్తి, పని చేసుకోవాలి కదా, అది ఉండాలని చెప్పి ఆయన అనుకున్నారు ముందుగా. దాంట్లో భాగంగా విద్య విషయానికి వస్తే ఆ రోజు